హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగవల్లి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే పార్ట్ 1 తీసిన తర్వాత పార్ట్ 2 తీయడానికి మధ్యలో వినాయక చవితి వచ్చింది కదా. నేను మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఎటువంటి వీడియోలు అయితే తీయలేదండి. వాళ్ళెవరికి కనిపించడం ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పి నేను ఇలాంటి వీడియోలు కూడా షూట్ చేయలేదన్నమాట. సో పార్ట్ 2లో ఏం చెప్తానన్నానంటే, అసలు దెందులూరు ఎందుకు వెళ్ళాము, ఎలా వెళ్ళామనేది చెప్తానన్నాను కదా. మేము ఏలూరు వచ్చిన 5 months బిఫోర్ ఏప్రిల్లోనే ఏలూరు వచ్చామన్నమాట. ఏలూరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు సర్చ్ కోసం చాలాసార్లు తిరిగితే కొంతమంది కొలీగ్స్ వాళ్ళు కూడా ఏమైందంటే, దెందులూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, హౌస్ రెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, సో మీరు అక్కడ ట్రై చేయండి, మంచి ఇల్లులు దొరుకుతాయని చెప్పారు. అండ్ అలాగే సరే అని చెప్పి మేము దెందులూరు వెళ్ళామన్నమాట. ఆ రోజు నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము, మా పాప లేదు. అండ్ దాంతోపాటు నేను ప్రెగ్నెంట్ కూడా. ఆ టైంలో నా ప్రెగ్నెంట్ ఇష్యూ వచ్చి తర్వాత చెప్తాను. సో నేనైతే ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. 3rd month ప్రెగ్నెంట్. నేను ట్రావెల్ చేయొద్దన్నా సరే నేను కొంచెం ట్రావెల్ చేశాను, తప్పనిసరి పరిస్థితుల్లో హౌస్ కోసం అని చెప్పి. సో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూసుకున్న తర్వాత కొంచెం లోపలికి దెందులూరు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు మాకు ఏలూరే చాలా కొత్త, అంటే దెందులూరు అసలుకి తెలియదు కదా. గూగుల్ మ్యాప్స్ అది పెట్టుకొని వెళ్ళాము. అడిగాము కూడా, అప్పటికి ఒక షోడాస్ అమ్మే షాప్ ఉంటే అక్కడ అడిగాము, ఏమండి దెందులూరు అంటే ఇదేనా, ఇంకా లోపలికి ఊరు ఉంటుందంటే, మీకు దేనికండి అంటే హౌస్ కావాలండి రెంట్కి అని అంటే, కొంచెం లోపలికి వెళ్ళండి ఊరు ఉంటుంది అని అన్నారు. అంటే స్టార్టింగ్ పాయింట్ అంటే దెందులూరుకి. సో సరే అని చెప్పి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కార్లో మనం పెద్ద తిరగలేము కదా, ఒక సైడ్కి కొంచెం స్పేస్ ఉంటే అక్కడ ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఫస్ట్ ఒక సందులోకి వెళ్ళాము. చూసాము, ఎక్కడ ఏమి ఖాళీ లేవు. కొంచెం ముందుకు వెళ్ళగానే దెందులూరు సెంటర్ అనుకుంటా, మేబీ అది బేకరీ ఉంటుందండి, బేకరీ ఉంటుంది. సో బేకరీ పక్కనే ఉండే హౌస్ అనమాట. మేము ఇలా మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇలా వెళ్ళి మనం స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్, అంతే 2 stairs బిల్డింగ్లో అలా ఉంటుంది, 3 stairs. సో పక్కనే ఆనుకునే ఉంటుంది అనమాట దానికి. అక్కడికి వెళ్ళాము, పిలిచాము, ఫస్ట్ ఎవరు రాలేదు, తర్వాత వచ్చారు, పైకి రమ్మన్నారు. చూసుకున్నాము, ఎంత అంటే 6,000 అన్నారు. 6,000కి 2 BHK బాగానే ఉంది, పెద్దగా ఉంది హౌస్ అనుకున్నాము. సరే కిందకు వచ్చిన తర్వాత మాట్లాడుకుని వచ్చేసామన్నమాట. మాట్లాడుకుని వచ్చేసిన తర్వాత ఆలోచించుకొని చెప్తామని అంటే, ఈరోజు మామూలుగా 2-3 వచ్చి వెళ్ళారమ్మా, మీకు కావాలంటే అడ్వాన్స్ ఇచ్చి ఉంచుకోండి అంటే, ఒక విండో పాడైపోయింది, మొత్తం చెత్త పట్టేసింది అనమాట. ఆ చెత్త అంతా పోవడానికి మంచి అది బాగు చేయించి ఇస్తాము, మీరు తీసుకుంటారంటే అంటే సరే అని అన్నాము. అంతవరకే. సరే చూస్తామండి అని మాత్రమే అన్నాము. సో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 3 ఏమైందనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను.